హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శివరేఖ, ఆక్సికేర్ హాస్పిటల్స్ ఈసీఐఎల్. ఈరోజు మనము ఎసిడిటీ గురించి తెలుసుకుందాం. నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు ఒక 2 days బ్యాక్, లక్ష్మి గారని. ఆవిడ బై ప్రొఫెషన్ టీచర్. సో ఆవిడ కంప్లైంట్స్ ఏంటంటే ఐ టైర్డ్నెస్, కళ్ళు బరువుగా ఉండడము, కళ్ళల్లో ఫ్రెష్గా లేకపోవడం, అంటే కొంచెం గుచ్చుకున్నట్టు ఉండడం, ఫారిన్ బాడీ సెన్సేషన్, అకేషనల్ రెడ్నెస్, తర్వాత వాటరింగ్, ఇవన్నీ చెప్తున్నారు. హెడేక్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. సో మేము తన ఇన్డెప్త్ కొంచెం హిస్టరీ అడిగినప్పుడు తను ఏం చెప్తున్నారంటే 2 years నుంచి ఈ సింటమ్స్ తోటి బాధపడుతున్నాను. 2-3 ఐ డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళాను, గ్లాసెస్ క్రమం తప్పకుండా చేంజ్ చేశాను, బట్ నాకు ఈ సింటమ్స్ నుంచి రిలీఫ్ అనేది రావట్లేదు. సో ఎందుకు రావట్లేదో చూద్దాం. సో తనని మేము కూర్చోపెట్టి డీప్గా లైఫ్ స్టైల్ కానీ తన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ అడిగినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే తనకి టీ అంటే ఇష్టం. అట్లీస్ట్ 4 to 5 times టీ తాగుతున్నారు తను ఇన్ డే. అంటే ఎలాగంటే మార్నింగ్ 7 o'clock ఎంటీ స్టమక్ మీద టీ తీసుకుంటున్నారు, తర్వాత బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 11 o'clockకి ఇంటర్వెల్ టైంలో టీ తాగుతున్నారు. లంచ్ అనేది షీజ్ ఏ హ్యాబిచువల్, అంటే స్పైసెస్ ఇష్టం కాబట్టి ఆ పికిల్స్ అవి ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు. తర్వాత 3 o'clock మళ్ళీ టీ తాగుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత 6:37 ప్రాంతంలో మళ్ళీ ఇంకొక కప్పు టీ తీసుకుంటున్నారు. ఇలా మల్టిపుల్ టైమ్స్ టీ తాగుతున్నారు అనేది. తర్వాత డిన్నర్ అనేది 8:30కి చేయాల్సిన డిన్నర్ 10:30కి అలా చేస్తున్నారు. డిన్నర్ చేసిన తర్వాత వెంటనే పడుకుంటున్నారు. సో తనకి నిద్ర గురించి అడిగాము మేము, ఎలా ఉంటుంది తన స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని అడిగితే మాకు తెలిసింది ఏంటంటే తన డిస్టర్బ్డ్ స్లీప్ ఎందుకు ఉంటుంది అంటే అసిడిటీ. అప్పుడప్పుడు ఛాతీలో మంటగా అనిపిస్తుంది తనకి నిద్రపోతున్నప్పుడు. కాఫ్ రావడం వల్ల తన స్లీప్ అనేది ఒక 1.5 year నుంచి ప్రాపర్గా లేదని మాకు అర్థమైంది. సో మేము తనకి కంప్లీట్ ఐ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత తనకి లూబ్రికేటింగ్ డ్రాప్స్ సజెస్ట్ చేయడంతో పాటు వీ హ్యావ్ అడ్వైజ్డ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆల్సో అండ్ ఫుడ్ చేంజెస్ ఆల్సో ఫర్ హర్. ఏం చెప్పామంటే, సో మోస్ట్లీ ఇంట్లో కుక్ చేసిన మీల్సే ప్రిఫర్ చేయమని చెప్పాము. టీ అవాయిడ్ చేయమని చెప్పాము. ఎంటీ స్టమక్ మీద టీ అవాయిడ్ చేయమని చెప్పాము. తర్వాత బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దని చెప్పాము. 1 to 2 cups ఆఫ్ టీకి లిమిట్ చేయమని చెప్పాము. డిన్నర్ అనేది ఎర్లీగా అంటే 8:30కి ఫినిష్ చేయమని చెప్పాము. ఆఫ్టర్ ఎవ్రీ మీల్ 10 minutes వాకింగ్ చేయమని చెప్పాము. దీంతో పాటు ఆఫ్టర్ డిన్నర్ అంటే 8:30కి డిన్నర్ చేస్తే స్క్రీన్ టైం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పాము. సో ఇలా చెప్పడంతో తను ఇంకా కొంచెం బ్యాలెన్స్ డైట్, కొంచెం స్పైసెస్ తగ్గించమని, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్రీజ్ చేయమని, పోర్షన్ ఇంక్రీజ్ చేయమని చెప్పాము ప్రతి మీల్లో కూడా. సో ఒక 2 months తనది రెగ్యులర్ ఫాలోఅప్ చేసిన తర్వాత తన నెక్స్ట్ ఫాలోఅప్స్లో తను డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుందని మాకు తెలుసు. ఎందుకంటే తనకి ఆల్రెడీ మనము ముందు చూసాం కాబట్టి ఇలాంటి చాలామంది పేషెంట్స్ని. ఐ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ బాడీలో ఐ చేంజెస్, ఐ ఒకటి సఫర్ అవుతుందంటే ఇట్ డజంట్ సఫర్ అలోన్, బికాస్ ఆఫ్ అదర్ కండిషన్స్ వల్ల ఐ కూడా ఇదవుతుంది. అసలు అసిడిటీ అంటే ఏంటి, అసిడిటీ ఎందుకు, ఓన్లీ అసిడిటీ అంటే స్టమక్లోనే అంటే, లేదంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ మన అజీర్ణ వ్యవస్థ మీదే ఉంటుందా దీని ప్రభావం అంటే అలా ఉండదండి. సో అసిడిటీ అంటే ఇంక్రీజ్డ్ యాసిడ్ రిఫ్లెక్స్, అంటే జీఈఆర్డి అంటారు. సో దీనిలో ఏమవుతుందంటే మనకి స్టమక్లో ఉండాల్సిన యాసిడ్ అనేది ఫుడ్ పైప్ ఈసోఫాగస్ మీదకి రావడము, అక్కడ నుంచి మన రెస్పిరేటరీ సిస్టంలోకి మైక్రో లీక్స్, లేదంటే మౌత్లోకి సోర్ వాటర్ రావడము, దాంతో టీత్ డికే, ఎనామిల్ లాస్, సెన్సిటివ్ టూత్, తొందరగా టీత్ అనేది ఎరోజన్స్ ఉండడము. సో కొన్నిసార్లు మన డెంటిస్ట్ తొందరగా రికగ్నైజ్ చేస్తారు ఇది ఎందుకంటే మన మిగతా అంతా బాగానే ఉంది, బట్ వై ఇంత చిన్న ఏజ్లో టీత్ డికే అనేది ఎందుకు ఉంది అని ఎవాల్యుయేట్ చేసుకుంటే సో ఇది ఒక కారణం కావచ్చు. దీంతో పాటు వైటమిన్స్ కానీ మన మైక్రోన్యూట్రియంట్స్, అదర్ ఎలిమెంట్స్, కాల్షియం, మెగ్నీషియం అన్ని అబ్జార్ప్షన్ కూడా సరిగా జరగదు. సో ఇంకా లేట్ ఇది క్రానిక్గా అలాగే వదిలేసాము ట్రీట్ చేయకుండా అంటే, సో ఇట్ లీడ్స్ టు ఇన్సామ్నియా, ఇట్ లీడ్స్ టు మన ఈసోఫేజియల్ స్ట్రిక్చర్స్, లేకపోతే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్, తర్వాత ఇది పైప్ నారో అయిపోవడము, తర్వాత వెయిట్ లాస్, సో మింగలేకపోవడము, ఇవన్నీ కూడా దారితీస్తుంది అనమాట. సో అసిడిటీ అనేది చాలా చిన్న సమస్య అని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. సో మనము దీనికి చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు అడిగితే మనకి వాళ్ళని సంతోషపడడానికి జంక్ ఫుడ్, వాళ్ళకి నచ్చిన ఫుడ్ అలవాటు చేయడం, పాస్తా, పిజ్జా, అవుట్ సైడ్ ఫుడ్, సో ఇలాంటివి చేయడం వల్ల సో సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అంటే పిల్లలకి యాక్టివిటీ లేదు, ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఎగ్జామ్స్ ఒత్తిడి, సో చదువు అంటే కాంపిటేటివ్నెస్ చాలా ఉంది కాబట్టి దీనితోటి పిల్లల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, పీసీఓడి, ఇంకా సో వాళ్ళకి ఏంటంటే మూడ్ డిస్టర్బెన్సెస్, మూడ్ స్వింగ్స్, అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడము, సో ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. సో మనము పిల్లలకి మనం వీటిని అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో ఎవ్రీ మీల్ తర్వాత 10 minutes అయినా నడవమని చెప్పాలి, వాటర్ తాగమని చెప్పాలి ఫ్రీక్వెంట్గా. సో బ్యాలెన్స్ డైట్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఎన్రిచ్ డైట్ అనేది అడ్వైస్ చేయాలి.
సో వీటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ, సన్ ఎక్స్పోజర్ అనేది కంపల్సరీ. ఇవన్నీ చేస్తూ మనము చేస్తే కనుక ఫిజికల్ యాక్టివిటీ నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్, పిల్లల్ని ఆడుకోనివ్వాలి. సో స్కూల్స్లో కూడా పిల్లలకి ఒక 1 అవర్ 45 మినిట్స్ టు 1 అవర్ అంటే 3 to 4 టైమ్స్ ఇన్ ఏ వీక్ కంపల్సరీ. సో ఫిజికల్ యాక్టివిటీ ఎక్స్పోజ్ చేస్తే రేపు పొద్దున వాళ్ళకి ఒబెసిటీ కానీ ఇతరత్ర చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా చక్కటి వాతావరణంలో పెరుగుతారు. థ్యాంక్ యూ.